Hey everybody, వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే 2021కి సంబంధించి ఇండెక్సెస్ అనేవి మనం టోటల్ రౌండప్ అనేది టాప్ 20 ఇండెక్సెస్ అనేవి చూడబోతున్నాం. ఆల్రెడీ మనం గత వీడియోలో 2022కి సంబంధించి జనవరి నుండి జూన్ వరకు ఉన్నటువంటి ఇండెక్సెస్ అనేవి మనం చూసాం. ఈరోజు క్లాస్లో 2021 టోటల్ రౌండప్ అంటే టోటల్ ఇయర్లో టాప్ 20 ఇండెక్సెస్ అనేవి ఎగ్జామ్లో వచ్చేటువంటి ఇండెక్సెస్ అనేవి మనం డెఫినెట్గా చూడడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు క్లాస్లోకి మనం వెళ్ళిపోదాం. అందులో ఫస్ట్ ఏంటంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ప్రపంచ ఆకలి సూచి. అంటే ప్రపంచంలో పేదలు ఆకలితో అనేటువంటి ప్రజలు ఆకలితో బాధపడడం జరుగుతుంది. అటువంటి ఆకలి సూచి అంటే ఎంతమంది ప్రజలు ఆకలితో ఉన్నారు, ఎంతమంది కనీస ఆహార సదుపాయాలు లేకుండా ఉన్నారు, అవన్నీ కూడా ఆధారంగా చేసుకొని ఒక నివేదిక రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే 2021 పరంగా చూసుకున్నట్లయితే ఈ ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది అంటే చాలా ఇంపార్టెంట్, 101వ స్థానంలో నిలిచింది. అంటే భారతదేశం కూడా చాలా వెనుకబడి ఉంది. భారతదేశంలోనూ కూడా ఎన్నో కోట్ల మందికి ఆహార సదుపాయాలు అది లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క ర్యాంక్ని బట్టి మనం చూడడం అనేది గమనించవచ్చు. అయితే దీన్ని ఎవరు ఇస్తారు అంటే రూపకర్త కన్సర్న్ వరల్డ్ వైడ్, అలాగే వెల్త్ అంగర్ హైల్ఫ్ అనేటువంటి సంస్థలు విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ అంటే ప్రపంచ ఆహార భద్రతా సూచి. అంటే ఆహార భద్రత అంటే మనం తినేటువంటి ఆహారము ఎంత భద్రంగా ఉంది, ఆహార భద్రతా సూచి పరంగా మనం చూసుకున్నట్లయితే భారతదేశము ఎన్నో స్థానంలో ఉంది అంటే 2021 ప్రకారంగా 71వ స్థానంలో ఉంది. ప్రపంచ ఆకలి సూచిలో 101వ స్థానం, అలాగే ప్రపంచ ఆహార భద్రతా సూచిలో 71వ స్థానం భారతదేశం ఉంది. అయితే రూపకర్త ఎవరంటే కార్టెవా అగ్రి సైన్స్ అనేటువంటి సంస్థ. అనే సంస్థ ఈ యొక్క నివేదికని రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ అంటే ప్రపంచ అవినీతి అవగాహన సూచి. అవినీతి పరంగా చూసుకున్నట్లయితే దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థలు కానీ, ప్రభుత్వ సంస్థలు కానీ, పాలకులు కానీ అవన్నీ మనం చూసుకున్నట్లయితే అవినీతి పరంగా ప్రతి సంవత్సరం కూడా ఒక సంస్థ అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఒక నివేదికను రిలీజ్ చేస్తుంది. అయితే ప్రపంచంలో అవినీతి తక్కువగా ఉన్నటువంటి టాప్ 3 కంట్రీస్ ఏంటంటే డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్. ఫస్ట్ ప్రపంచంలో అవినీతి రహిత దేశం ఏంటంటే, అవినీతి లేని దేశం ఏంటంటే డెన్మార్క్గా మనం చెప్పవచ్చు. సెకండ్ ప్లేస్ ఫిన్లాండ్. అయితే అవినీతిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 85వ స్థానంలో ఉంది. అంటే భారతదేశం అవినీతి పరంగా కూడా చాలా చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంది. భారతదేశంలోనూ కూడా అవినీతి అనేది ఎక్కువగా జరుగుతున్నట్టుగా ఈ ర్యాంక్ని బట్టి మనం చెప్పవచ్చు. టాప్ కంట్రీ ఏంటంటే డెన్మార్క్, భారతదేశం 85వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఏంటంటే గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ అంటే ప్రపంచ ఆరోగ్య భద్రతా సూచి. దీన్ని తయారు చేసే నివేదికను తయారు చేసే సంస్థ ఏంటంటే NTI న్యూక్లియర్ థ్రెట్ ఇనిషియేటివ్, అలాగే జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ. అయితే ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య భద్రతా సూచిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 66వ స్థానంలో ఉంది. టాప్ 3 కంట్రీస్ ఏంటంటే ఆరోగ్య భద్రత పరంగా అమెరికా, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్. ఈ 3 కూడా ఆరోగ్య భద్రతలో టాప్ కంట్రీస్గా ఉన్నాయి. భారతదేశం 66వ స్థానంలో ఉంది. ఈ విధంగా మనం 4 చూసాం. అయితే ప్రపంచ ఆకలి సూచిలో 101వ స్థానము, ప్రపంచ ఆహార భద్రతా సూచిలో 71వ స్థానము, ప్రపంచ ఆరోగ్య భద్రతా సూచిలో 66వ స్థానము, అలాగే అవినీతి సూచిలో 85వ స్థానంలో భారతదేశము నిలవడం అనేది జరిగింది 2021 రిపోర్ట్ ప్రకారంగా. నెక్స్ట్ వరల్డ్ టాలెంట్ రిపోర్ట్ అంటే ప్రపంచ ప్రతిభా సూచిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 2021 ప్రకారంగా 56వ స్థానంలో ఉంది.
దీన్ని తయారు చేసే సంస్థ ఏంటంటే IMD, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. టాప్ 3 కంట్రీస్ ఏంటంటే స్విట్జర్లాండ్, స్వీడన్, లక్సెంబర్గ్. స్విట్జర్లాండ్ టాప్ కంట్రీలో ఉంది ప్రతిభా సూచీలో, ప్రపంచ ప్రతిభా సూచీలో, అంటే ప్రతిభావంతులు కలిగినటువంటి దేశాల పరంగా స్విట్జర్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, స్వీడన్ సెకండ్ ప్లేస్, థర్డ్ లక్సెంబర్గ్. భారతదేశం 56వ స్థానంలో ఉంది. నెక్స్ట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్, ప్రపంచ శాంతి సూచి. ప్రపంచంలో శాంతి ఎక్కువగా ఉన్నటువంటి దేశం పరంగా చూసుకున్నట్లయితే ఐస్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, చివరి స్థానం ఆఫ్ఘనిస్తాన్ ఉంది. భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 135. అంటే భారతదేశంలో శాంతి కూడా లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. శాంతి పరంగా భారతదేశం 135 స్థానంలో ఉందంటే మీరు ఆలోచన చేయవచ్చు. అయితే దీని రూపకర్త ఎవరంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేటువంటి సంస్థ ఈ యొక్క రిపోర్ట్ని తయారు చేస్తుంది. భారతదేశం 135 స్థానంలో ఉంది. అలాగే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, అంటే లింగ అసమానతలు, అంటే స్త్రీ పురుషుల మధ్య లింగ అసమానతలు అనేవి, అంటే పని గంటల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అన్నిట్లోనూ కూడా, అలాగే చట్టపరమైన ఉద్యోగాల్లో కానీ ఆ విధమైనటువంటి లింగ అసమానతల పరంగా జెండర్ గ్యాప్, గ్లోబల్ జెండర్ గ్యాప్ అంటే లింగ అసమానతలు పరంగా ఇండెక్స్ పరంగా ఈ యొక్క భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 140వ స్థానంలో ఉంది. అంటే భారతదేశంలో లింగ అసమానతలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. లింగ అసమానతలు లేనటువంటి పరంగా చూసుకున్నట్టయితే టాప్ కంట్రీ ఏంటంటే ఐస్లాండ్ అనేది లింగ సమానత్వం అనేది ఎక్కువగా ఉన్నటువంటి దేశంగా మనం చెప్పవచ్చు. దీని రూపకర్త ఎవరంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటి సంస్థ ఈ యొక్క నివేదికను ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తుంది. అయితే ప్రపంచ శాంతి సూచీలో పీస్ ఇండెక్స్లో 135 స్థానం, జెండర్ గ్యాప్లో 140వ స్థానంలో భారతదేశం ఉంది. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, అంటే ఆవిష్కరణలు, అంటే వివిధ రకాల ఆవిష్కరణలు కనుగొనబడతాయి కదా, ఆ ఆవిష్కరణల సూచీలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 46వ స్థానంలో ఉంది. భారతదేశం ఆవిష్కరణల సూచీలో ఎన్నో స్థానంలో ఉంది? 46వ స్థానంలో ఉంది. అయితే దీని రూపకర్త ఎవరంటే WIPO, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఈ యొక్క ఆవిష్కరణల సూచీలో టాప్ ప్లేస్ ఏంటంటే స్విట్జర్లాండ్, సెకండ్ స్వీడన్, థర్డ్ USA. ఈ విధంగా మనం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గురించి చూసుకున్నాం, జెండర్ గ్యాప్ ఇండెక్స్ గురించి, పీస్ ఇండెక్స్ గురించి, అలాగే వరల్డ్ టాలెంట్ రిపోర్ట్ పరంగా కూడా మనం చూసుకున్నాం. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే గ్లోబల్ ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణల సూచీలో 46వ స్థానం, టాలెంట్ అంటే ప్రతిభా సూచీలో 56వ స్థానం, శాంతి సూచీలో 135వ స్థానం. అలాగే మనం చూసుకున్నట్టయితే జెండర్ గ్యాప్ అంటే లింగ అసమానతలో 140వ స్థానంలో భారతదేశము ఉంది. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, మీరు దాన్ని ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకొని చదువుకోండి. నెక్స్ట్ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్, అంటే వాతావరణ ప్రమాదము సూచి, అంటే వాతావరణం ప్రమాదం పొంచి ఉన్నటువంటి దేశాల పరంగా చూసుకున్నట్లయితే భారతదేశము ఎన్నో స్థానంలో ఉందంటే 7వ స్థానంలో ఉంది. దీని యొక్క రూపకర్త ఎవరంటే జర్మన్ వాచ్ అనేటువంటి సంస్థ. అయితే టాప్ కంట్రీ ఏంటంటే మొజాంబిక్, సెకండ్ జింబాబ్వే, థర్డ్ బహమాస్. ఈ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ పరంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 7వ స్థానము. అలాగే ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ స్థానం కూడా 7వదే. అంటే విస్తీర్ణం ఎక్కువగా ఉంది కాబట్టి క్లైమేట్ రిస్క్ కూడా ఎక్కువగా ఎదుర్కొంటుందని మీరు గుర్తుపెట్టుకోండి. క్లైమేట్ రిస్క్లో 7వ స్థానంలో ఉంది, విస్తీర్ణంలో కూడా 7వ ప్లేస్లో ఉంది. అయితే ఫస్ట్ ప్లేస్ మొజాంబిక్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్, అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి. ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టింది కదా 2015లో. ఐక్యరాజ్య సమితి 2030 నాటికి 17 లక్ష్యాలు సాధించాలని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు నిర్ధారించింది. అవేంటంటే ఆకలి నిర్మూలించడం, శిశు మరణాలను తగ్గించడం, ఆరోగ్యాన్ని పెంపొందించడం, లింగ అసమానతలు నిర్మూలించడం, అవన్నీ కూడా అలాంటి దాదాపు 17 పెట్టింది. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నెరవేరే క్రమంలో ప్రతి దేశానికి సంబంధించి అన్ని దేశాలకు సంబంధించి ప్రతి సంవత్సరం ఒక నివేదిక రిలీజ్ చేస్తుంది ఐక్యరాజ్య సమితి. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించి 2021 జాబితాలో భారతదేశము 2021 పరంగా ఎన్నో స్థానంలో ఉందంటే 120వ ర్యాంక్లో ఉంది. అంటే చాలా వెనకబడి ఉంది భారతదేశము. 120వ స్థానంలో ఉంది 2021 రిపోర్ట్ ప్రకారంగా. అయితే ఫస్ట్ ప్లేస్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ను నెరవేర్చుకునే దేశాల్లో టాప్ మంచి ఉత్తమ దేశం ఏంటంటే ఫిన్లాండ్, సెకండ్ స్వీడన్, థర్డ్ డెన్మార్క్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్, అంటే
పోటీతత్వం, ప్రపంచ పోటీతత్వ సూచి 2021 రూపకర్త IMD ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనే సంస్థ రిలీజ్ చేస్తుంది. ఫస్ట్ ప్లేస్ స్విట్జర్లాండ్, సెకండ్ స్వీడన్, థర్డ్ డెన్మార్క్. అయితే భారతదేశము ఈ కాంపిటేటివ్ పోటీతత్వ సూచీలో ఎన్నో స్థానంలో ఉందంటే 43వ స్థానంలో ఉంది అనే విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. 43వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి, అంటే జర్నలిస్ట్కి స్వేచ్ఛ ఇచ్చేటువంటి దేశాల పరంగా మనం చూసుకుంటే భారతదేశం 142వ స్థానంలో ఉంది. అంటే చాలా వెనకబడి ఉంది. చివరి స్థానం ఎరిత్రియా 180వ స్థానం. అయితే దీన్ని ఎవరు రూపొందిస్తారంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ రూపొందిస్తుంది. అయితే ఫస్ట్ ప్లేస్ నార్వే, సెకండ్ ప్లేస్ ఫిన్లాండ్, థర్డ్ ప్లేస్ డెన్మార్క్గా మనం చెప్పవచ్చు. భారతదేశము 142వ స్థానంలో ఉంది. ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 142 అంటే చివరిని 42 ఉంది అంటే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే పత్రికా స్వేచ్ఛ సూచీలో 142, తర్వాత 42, తర్వాత 43 వస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రపంచం అంటే పత్రికలు చదవడంలో చాలామంది పోటీలు పడతారని గుర్తుపెట్టుకోండి. పోటీ పడడం అంటే పత్రికలు చదవడంలో పోటీ అంటే కాంపిటేటివ్. కాబట్టి వరల్డ్ కాంపిటేటివ్ సూచీలో 142 అక్కడ అయిపోయింది కాబట్టి 42 తర్వాత 43 వస్తుంది కాబట్టి 43. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ గోల్స్ పరంగా చూసుకున్నట్లయితే 2021 అన్నాం. 2021 అంటే చివరి నుంచి చూసుకుంటే 2021 ఉంది. 2021 దాని చివరి నుంచి వెనక్కి నుంచి వస్తే 120గా మీరు గుర్తుపెట్టుకోండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 120 ర్యాంకులో ఉంది. అలాగే గ్లోబల్ క్లైమేట్ రిస్క్లో ఎన్నో స్థానంలో ఉందంటే 7వ స్థానంలో ఉంది. భారతదేశం విస్తీర్ణంలో 7వ ప్లేస్లో ఉంది. అలా గుర్తుపెట్టుకోమని చెప్పాను. నెక్స్ట్ డెమోక్రసీ ఇండెక్స్ అంటే ప్రజాస్వామ్యము, అంటే మంచి పరిపాలన, ప్రజలకి ఎక్కువ ప్రజలతో మమకారంగా ఉండడం, ప్రజల శ్రేయస్కరం ఆలోచించడం, అలాగే ప్రజలని పాలనలో భాగస్వామ్యం చేసి ఆ విధంగా మంచి ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఇండెక్స్ పరంగా చూసుకున్నట్లయితే భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే ప్రపంచంలో 155 దేశాల్లో డెమోక్రసీ ఇండెక్స్లో భారతదేశం 43వ స్థానంలో ఉంది. అంటే చాలా వెనకబడి ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు. డెమోక్రసీ ఇండెక్స్లోని అలాగే వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్లోని కూడా 43 ప్లేస్లో ఉంది. అయితే దీని యొక్క డెమోక్రసీ ఇండెక్స్ని రూపొందించే సంస్థ ఏంటంటే ద ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. అయితే డెమోక్రసీ పరంగా టాప్ కంట్రీస్ ఏంటంటే డెమోక్రసీ బాగా ఉన్న దేశాలు ఏంటంటే USA, UK, జర్మనీ. నెక్స్ట్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ అంటే వాయు నాణ్యత ఎక్కువగా ఉన్న దేశాలు, అంటే మంచి వాయు నాణ్యత ఉన్నటువంటి, అంటే మనం పీల్చే గాలిలో ఎయిర్ క్వాలిటీ అంటే గాలి నాణ్యత, వాయు నాణ్యత ఉన్నటువంటి దేశాల పరంగా చూసుకున్నట్లయితే ఈ వాయు నాణ్యత ఎక్కువగా ఉన్నటువంటి అంటే ప్రపంచంలోనే వాయు నాణ్యత ఉన్నటువంటి వాయు నాణ్యత లేనటువంటి కాలుష్య ఎక్కువగా ఉన్నటువంటి కాలుష్య రాజధాని ప్రపంచంలోనే టాప్ రాజధాని ఏంటంటే ఢిల్లీ ప్లేస్ నిలిచింది. అంటే ఢిల్లీ కైవసం చేసుకోవడం జరిగింది. అంటే ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఏది ఎంపికైందంటే ఢిల్లీ. మన భారతదేశానికి సంబంధించిన ఢిల్లీ అత్యధిక కాలుష్యం ఉన్న రాజధానిగా ఎంపికైంది. అలాగే ప్రపంచంలో అత్యంత కాలుష్యం ఉన్నటువంటి టాప్ 50 నగరాలను చూసుకున్నట్లయితే అందులో భారతదేశానికి చెందినవి 30 ప్రపంచంలో అత్యంత కాలుష్యం ఉన్న నగరాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత కాలుష్యం ఉన్నటువంటి టాప్ 2 నగరాలు కూడా భారతదేశానికే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే బీవాడి రాజస్థాన్, సెకండ్ గజియాబాద్ ఉత్తరప్రదేశ్. అంటే భారతదేశం ఎంత ప్రమాదంలో ఉందో ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రపంచంలో అత్యంత కాలుష్యం ఉన్నటువంటి టాప్ 50 నగరాల్లోని 35 భారతదేశంలోనే ఉన్నాయి. టాప్ 2 కూడా బీవాడి రాజస్థాన్, గజియాబాద్ ఉత్తరప్రదేశ్. ప్రపంచంలో అత్యంత కాలుష్య రాజధాని అయితే ఢిల్లీ, అత్యంత కాలుష్య నగరం అయితే బీవాడి రాజస్థాన్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2021 అంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదు, అంటే అక్కడ నివసించడానికి ఒక అడుగు కూడా ఎక్కువ రేటు ఉన్నటువంటి దేశం ఏంటంటే నగరం ఏంటంటే ప్రపంచంలో అత్యంత ఖరీదైన టాప్ నగరం ఏంటంటే టెల్ అవీవ్. ఇజ్రాయెల్ అనేటువంటి దేశంలో ఉన్నటువంటి టెల్ అవీవ్ అనే నగరం అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. సెకండ్ ప్లేస్ ప్యారిస్, థర్డ్ ప్లేస్ సింగపూర్. అలాగే ప్రపంచంలో సేఫ్ సిటీస్ ఇండెక్స్ అంటే మనం నివసించడానికి అత్యంత భద్రతా పరమైనటువంటి నగరాల సూచీలో టాప్ ప్లేస్ ఏంటంటే డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ సేఫ్ సిటీస్ ఇండెక్స్లో టాప్ ప్లేస్లో ఉంది. చివరి ప్లేస్ ఏంటంటే యాంగాన్, మయన్మార్ దేశానికి చెందిన యాంగాన్ చివరి ప్లేస్లో ఉంది. అక్కడ నివసించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. భారతదేశం నుంచి అనుకూలమైనటువంటి నివసించడానికి అనుకూల సేఫ్ సిటీస్ పరంగా చూసుకున్నట్లయితే ఢిల్లీ 48వ స్థానంలో ఉంది, ముంబై 50వ స్థానంలో ఉంది. ఈ సేఫ్ సిటీస్ పరంగా చూసుకున్నట్లయితే చాలా వెనుకబడి ఉన్నాయి. రూపకర్త EIU
ఈఐయు అంటే ఎకనామిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్, ఇందాక మనం చెప్పుకున్నాం ఈఐయు అనేటువంటి సంస్థ గురించి. నెక్స్ట్ ఆసియా పవర్ ఇండెక్స్ అంటే ఆసియాలో అత్యంత శక్తివంతమైన దేశాలు మనం చూసుకున్నట్లయితే, అంటే ఆసియా పవర్ ఇండెక్స్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క లోయి ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఒక సంస్థ ఆసియా పవర్ ఇండెక్స్ని రూపొందిస్తుంది. మంచి పవర్ అంటే శక్తివంతమైన దేశాల జాబితా. అందులో ఫస్ట్ ప్లేస్ యుఎస్ఏ, సెకండ్ చైనా, థర్డ్ జపాన్ నిలిచింది. భారతదేశము 4వ స్థానంలో ఉంది. అంటే 26 దేశాలకు గాను భారతదేశము 4వ ప్లేస్లో నిలిచింది. ఏషియా పవర్ ఇండెక్స్ అనేటువంటి రిపోర్ట్ 2021 ప్రకారంగా. అలాగే టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ అంటే ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండేటువంటి నగరాల పరంగా చూసుకున్నట్లయితే టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రపంచంలో అత్యంత రద్దీ ఉన్నటువంటి నగరంగా ఏది నిలిచిందంటే 2021 రిపోర్ట్ ప్రకారంగా, ఇక్కడ 2022 అని రాసిన, సారీ, టర్కీ ఇస్తాంబుల్ అనేటువంటి నగరం టర్కీలో ఉంది. ఆ ఇస్తాంబుల్ ప్రపంచంలో రద్దీ నగరంగా నిలిచింది. ప్రపంచంలోనే ఈ రద్దీ నగరాల పరంగా ముంబై 5వ స్థానంలో, బెంగళూరు 10వ స్థానంలో ఉన్నాయి. నెక్స్ట్ గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే మంచి యూత్ అంటే యూత్ పరంగా అంటే యువత అభివృద్ధి పరంగా చూసుకున్నట్లయితే, ప్రపంచ యువత అభివృద్ధి పరంగా చూసుకున్నట్లయితే భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 122వ స్థానంలో ఉంది. టాప్ కంట్రీ సింగపూర్. ఈ యొక్క గ్లోబల్ యూత్ బాగా ఉన్నటువంటి దేశం ఏంటంటే సింగపూర్. భారతదేశం 122వ స్థానంలో ఉంది. యూకే అంటే ఇంగ్లాండ్కి చెందినటువంటి కామన్వెల్త్ సెక్రటేరియట్ అనే సంస్థ ఈ నివేదికను రిలీజ్ చేసింది. ప్రపంచ యువజన దినోత్సవం అనేది ఆగస్టు 12న జరుపుకుంటారు. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛ ఇండెక్స్ అంటే ఆర్థిక పరంగా స్వేచ్ఛ ఉన్నటువంటి దేశాల పరంగా చూసుకున్నట్లయితే భారతదేశము 121 స్థానంలో ఉంది. అలాగే యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 122వ స్థానంలో ఉంది. టాప్ 2 కూడా గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కొని వరల్డ్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్లో కానీ టాప్ ప్లేస్ సింగపూర్ నిలిచింది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది ఎవరు రూపొందిస్తారు అంటే థింక్ ట్యాంక్ అనేటువంటి ఒక సంస్థ, హెరిటేజ్ ఫౌండేషన్, అది అమెరికాకు చెందినటువంటి సంస్థ. ఈ విధంగా 2021కి సంబంధించి మనం టాప్ రిపోర్ట్స్ అన్నీ కూడా, ఇండెక్సెస్ అన్నీ కూడా మనం నీట్గా చెప్పుకోవడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇవి సరిపోవడం అనేది ఖచ్చితంగా ఈ తర్వాత. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. దయచేసి మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నా, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మనం 2021 జనవరి నుండి జూన్ వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ బుక్స్, ఆథర్స్ గురించి చెప్పుకుంటాం. అలాగే 2021 జనవరి నుండి జూన్ వరకు, 2022 జనవరి నుండి జూన్ వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్, థీమ్స్, నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్లో ముఖ్యమైనటువంటి డేట్స్, థీమ్స్ అడుగుతాడు. అంటే ముఖ్యమైన దినోత్సవాలు, థీమ్స్ డెఫినెట్ బిట్స్ కాబట్టి ఆ 2 టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.